వనవాసానికి వెళ్లే ముందు సీతామాత తన సేవకురాళ్ళైన సోమ మరియు మీనాక్షికి గొప్ప ధైర్యం ఇస్తుందండి. ఒకరోజు సోమతో ఇలా చెప్తుంది. ఈ మానవ శరీరానికి భయం తెలుసు. భయం కోల్పోవడము తెలుసు. అదే విధంగా ధైర్యం, సాహసం, నమ్మకం కూడా తెలుసు. అది తాను ఎదుర్కొనే నిరోధాలన్నింటినీ కూడా అధిగమించగలదు. మనిషి ఎదుర్కొనే నిరోధాలన్నిటినీ అధిగమించే శక్తి మనలోనే ఉంది అని చెప్పి సీతామాత ఇలా చెప్తుందండి. అసలు మానవ శరీరానికి భయం ఎలా కోల్పోతుందండి? ఇప్పుడు మన శరీరానికి ఒక భయం. అది శరీరానికా? లేదా మన మనసుకా? అసలు భయం ఎలా వస్తుంది? అలాగే తన యొక్క మానవ శరీరానికి భయం ఏ విధంగా కోల్పోతుంది? ఆ భయం కోల్పోవటం ఎలా తెలుసు? ఎందుకంటే భయమనేది ఇప్పుడు శరీరానికి సంబంధించిందయితే అదెలా ప్రతిస్పందిస్తుంది అసల? భయమనేది శాశ్వతం కాదు కదా! మన మెదడుకు ఒక పరిస్థితిని ప్రమాదంగా భావించినప్పుడు మాత్రమే మనకి భయం వేస్తుందండి. కానీ అదే పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ పరిస్థితికి మనం అలవాటు పడినప్పుడు, ధైర్యంగా ఆ పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు మెదడేమవుతుందండి, ఇది ప్రమాదం కాదు అని గుర్తిస్తుంది. అప్పుడు మనకేమవుతుందండి, భయం అనేది తగ్గిపోతుంది. మొదటిసారి ఏదైనా ఇప్పుడు బైకు, ఏదైనా ఒక బండి గాని, కారు గాని నేర్చుకుంటున్నామండి. అప్పుడు ఆ పని చేస్తే భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను డ్రైవ్ చేయగలనా? లేతే నేను ఆ బరువును మోయగలనా? లేతే నేను స్టీరింగ్ పట్టుకొని తిప్పగలదునా? అని. ఏదైనా లేదంటే ఎక్కడైనా ఒక స్టేజ్‌కెళ్తామండి. అక్కడ ఏదో ఒక ఉపన్యాసం ఇవ్వడానికి ఎక్కడికో దూరం ఒక సభకెళ్తాం. అక్కడ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఏమనిపిస్తుందండి, అక్కడున్న మనుషులందరిని చూసినప్పుడు భయపడతాం. అలాగే మొదటిసారి ఇప్పుడు నడుస్తూ అలా వాక్ చేస్తున్నామండి. ఈలోపు కరెంట్ పోతుంది, చీకటిగా ఉంటుంది. అప్పుడు ఒంటరిగా నడిస్తే మనలో ఎలాంటి ఆహ్, ఇది భావోద్వేగాలు మనకి అనిపిస్తాయండి. మొదటిసారి నీటిలో దిగినప్పుడు ఎలా ఉంటుందండి? కానీ పదే పదే మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తే ఏమవుతుందంటే మన మెదడుకు అలవాటు పడుతుంది. అప్పుడు మనకి భయం తగ్గిపోతుంది. ఆ భయం ఎలా తగ్గుతుందండి? జ్ఞానం. అజ్ఞానం అనే చీకటిని ఏం తొలగిస్తుందంటే దీపం అనే జ్ఞానము. మనకు తెలియని విషయం భయపెడుతుంది. కానీ ఆ విషయం ఏంటి అనేది తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడు మనకి భయం తగ్గిపోతుంది. ఇదే ఇక్కడ చెప్తుందంట. మానవ శరీరానికి భయం కోల్పోవడం ఎలా తెలుసంటే, దాన్ని అర్థం చేసుకొని తన యొక్క ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు అది తొలగిపోతుంది. అదే విధంగా చూడండి, మానవ శరీరానికి ధైర్యం, సాహసం, నమ్మకం గూడా తెలుసంట. అసలు ధైర్యం ఎలా వస్తుందండి మానవ శరీరానికి? మనకి కోపమొచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు ఎలా ఉంటామండి? మెదడులోనండి నేనిక్కడ చెప్తాను. మన శరీరంలో మెదడు ఒక ప్రమాదాన్ని గుర్తిస్తే అది వెంటనే స్పందిస్తుందనమాట. మెదడులోనండి అమిగ్డాలా అనే ఒక భాగం ఉంటుంది. ఇది ప్రమాదాన్ని గుర్తించే అలారం సిస్టమ్ లాంటిదనమాట. ప్రమాదం అనిపించినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, మన శ్వాస వేగంగా మారటం, లేదంటే మన కండరాలు గట్టిపడటం, ఇలాంటివన్నీ మనలో జరుగుతాయి. ఇది మనల్ని రక్షించటానికి ప్రకృతి ఇచ్చిన ఒక నేచురల్ సిస్టమ్ అండి. ఈ వ్యవస్థ అనమాట. ఆహ్, దీ దీని వల్ల మనం ఏం చేస్తాము అంటే, మన శరీరానికి ఏదైనా భయమొస్తే దాన్ని కోల్పోవడం మనకి ఆటోమేటిక్‌గా నేర్చేసుకుంటాము. మరి అదే శరీరంలో ధైర్యం ఎలా వస్తుంది అంటే, మన మెదడులోనండి ఇంకో భాగం ఉంటుంది. అది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారండి. ఇది ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, భావాలను నియంత్రించడం ఇవన్నీ చేస్తుంది. ఈ భాగం పనిచేస్తే మనిషి యొక్క భయాన్ని నియంత్రించగలడంట. అందుకే ఒకే పరిస్థితిలో ఒకరు భయపడతారు, మరొకరు ధైర్యంగా ఉంటారు. అలాగే సాహసం ఎలా వస్తుంది? సాహసం అంటే భయం లేకపోవడం అన్నమాట. భయం ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం. ఇప్పుడు అక్కడ మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక పాము మనకి రోడ్డుకి అడ్డంగా వెళ్తుందనుకోండి, మనం ఆగిపోతాము. అది ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయామనుకోండి, అది భయంతో మనం వెళ్ళిపోయినప్పుడు. సాహసం అంటే దానిని దాటుకొని ముందుకు వెళ్ళడమే సాహసం అనమాట. మన శరీరం ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు 3 రకాలుగా ప్రతిస్పందనలుంటాయంట. ఒకటి ఫైట్ చేయడం. అంటే రెండోది ఫ్లైట్, మూడోది ఫ్రీజ్ అంటే ఎదుర్కోవడం లేదా పారిపోవడం, మూడోది అక్కడే స్తంభించిపోవడం. ఇప్పుడు చూడండి, మనకొక కథ ఉంటది. ఎలుగుబంటి మనల్ని చంపడానికొస్తే మనం ఎలా ఉండాలండి? శ్వాస గూడా తీసుకోకుండా ఒక శవంలాగా పడుకుని ఉండాలి. అప్పుడే అది మన శవం అనుకుని వదిలేసి వెళ్ళిపోతుందంట. అలా ఫ్రీజ్ అయిపోవాలంట. సాహసం అంటేనండి ఫైట్‌ని రెస్పాన్స్‌గా ఎంచుకోవడమే సాహసం. వెనక్కి తిరిగి పారిపోకుండా. ఇంకొస్తే ఇక్కడ సాహసం తర్వాత నమ్మకం గూడా తెలుసు. దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. ఫెయిత్ అంటారండి.
మనిషి మెదడులో డోపమిన్ అనే ఒక రసాయనం ఉంటుందండి. అది మనకి ఆశని, నమ్మకాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందనమాట. ఇది కలిగినప్పుడు ఏమేంటంటే ఆశ, నమ్మకం, ఉత్సాహం ఇవి కలిగినప్పుడండి ఆ డోపమిన్ అనే ఆ రసాయనం విడుదలవుతుందనమాట. అప్పుడే ఇది మనలో కలగాలి అంటే, ఆ రసాయనం విడుదలవ్వాలంటే మనం ప్రార్థనలు చేయటం, ధ్యానం చేయటం, గురువుల యొక్క స్పిరిచ్యువల్ టాకింగ్స్, బుక్స్ చదవడం ఇవన్నీ చేయాలి. అప్పుడు మనకి నమ్మకాన్ని పెంచుతాయంట. మనిషి నిరోధాలను ఎలా అధిగమిస్తాడు అంటే, ఇప్పుడు మన శరీరంలో ఒక గొప్ప లక్షణం ఉంది. అదేంటంటే న్యూరోప్లాస్టిసిటీ. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు యొక్క కొత్త పరిస్థితులను, కొత్త అలవాట్లకు అది పుడుతుందంటండి. ఏదైనా ఒక కొత్త పరిస్థితి వచ్చేస్తే కొత్తగా అలవాటు పడుతుందంట. అందుకే కష్టాలు ఎదుర్కొన్న వారు మరింత బలంగా మారుతారండి. అనుభవం మనిషిని ధైర్యవంతునిగా చేస్తుందంట. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే దాని గురించి నేను మీకు తర్వాత చెప్తానండి. మనం ఇలాగ మనిషి శరీరం ఏంటి ఒక సాధనం మాత్రమే. మనలో ఉన్న ఆత్మశక్తి భయాన్ని అధిగమిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, మార్గాన్ని చూపుతుంది. భగవద్గీతలో కూడా ఒక భావం ఉందండి. ఆత్మకి ఏ భయము లేదు. మనం శారీరకంగా చూస్తేనే అన్ని భయాలు మనకనమాట. భయం మన శరీరానికి సహజం. కానీ ధైర్యం మన ఆత్మ యొక్క శక్తి. మనిషి భయపడటం సహజమే. కానీ ఆ భయాన్ని జయించడం అతని యొక్క గొప్ప శక్తండి. అందుకే సీతామాత ఇవన్నీ కూడా సోమకి చెప్పడం అనేది జరిగిందండి. ఎందుకంటే తను తండ్రి గారి దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొందిందండి. అది ఉపయోగపడే సమయం ఇప్పుడొచ్చింది. ఋషుల యొక్క ఆశీర్వాదం ఫలించే సమయం కూడానని సీతామాత చెప్తుందండి. ఎందుకు అంటే సీతామాత ఇప్పుడు అడవులకి వెళ్తుంది కదండీ! ఎందుకు అంటే మన యొక్క జ్ఞానాన్ని అంటే మన యొక్క సంపదలని మన యొక్క ఎంతో విలువైన వేదాలని ఇవన్నీ ఉన్నాయి గదా! వాటిని కాపాడాలి తరువాతి తరాలకు అందించటానికి. దానికి సంబంధించి ఆమె ఎంతో జ్ఞానాన్ని పొందింది కాబట్టి, అది ఇప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్తుందనమాట. సోమ భయపడతదండి. ఆశీర్వాదం ఫలించే సమయం వచ్చిందండి. జనక మహారాజు వీళ్ళని కూడా చివరిగా ఆశీర్వదిస్తారు. మరి నీకు గుర్తు లేదా ఆశీర్వచనాలు అని మీనాక్షిని సోమ అడుగుతుందండి. ఎందుకంటే ఆయన ఆశీర్వచనాలే చాలు. మనం భయపడవలసిన ఏమీ లేదు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటండి? దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మనకి మన జీవితంలో? పెద్దల దగ్గరికెళ్ళి కాళ్ళకి నమస్కరిస్తే మనల్ని ఆశీర్వదించడం మనందరికి తెలుసనమాట. ఒక గురువు కానీ లేదంటే మన తల్లిదండ్రులు గానీ, మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఇలాంటి వాళ్ళు కూడానండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక శుభాకాంక్ష. అలా అని అనుకుంటాం. కానీ కాదండి. శుభ సంకల్పంతో ఇచ్చే ఒక ఆత్మీయ శక్తి. ఒక పెద్దవారు గాని, గురువు గాని, తల్లిదండ్రులు గాని, లేదా ఋషులు గాని మన మేలు కోసమండి హృదయపూర్వకంగా కోరినప్పుడు మనకొక ఆశీర్వాదం అవుతుంది. భారతీయ సాంప్రదాయంలోనండి శుభాశయం ప్లస్ శక్తి కలిపితే ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది 3 స్థాయిల్లో పనిచేస్తుంది. ఒకటి మానసిక స్థాయి, రెండోది భావోద్వేగ స్థాయి, మూడోది ఆధ్యాత్మిక స్థాయి. మానసిక స్థాయి అంటే మెంటల్ ప్లేన్ అంట. ఎవరైనా మనకు ఆశీర్వదిస్తేనండి మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు చూడండి తల్లిదండ్రులు నీకు మంచి జరుగుతుందని చెప్తే మనలో ధైర్యం పెరుగుతుంది. ఇష్టికామిరది సిద్ధిరస్తు ఏంటి నువ్వు ఎవరైనా చూడండి మనం పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళని సుభద్ర ప్రాప్తిరస్తు అని నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్లుము అని చెప్తారు కదండి. ఇది మనకి ఒక మనోధైర్యాన్ని పెంచుతుందండి. భావోద్వేగ స్థాయిలోనండి భద్రతా భావాన్ని ఇస్తుంది ఈ ఆశీర్వదనం. మనకు ఎవరో మన కోసం ప్రార్థిస్తున్నారని భావిస్తే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అదనమాట. మూడోది ఆధ్యాత్మిక స్థాయి. ఆధ్యాత్మిక దృష్టిలో ఆశీర్వాదం ఒక శుభ శక్తి తరంగం. గురువులు, ఋషులు లేదా సద్గురులు ఇచ్చే ఆశీర్వాదం అండి మన జీవితంలో ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుందనమాట. ఈ ఆశీర్వాదాలు మనకి ఇవ్వడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే ధైర్యం పెరుగుతుంది. మనలో భయం తగ్గి ఆహ్, ధైర్యం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుందనమాట. శాంతి, స్థిరత్వం అనేవి మనకి వస్తాయండి. సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అంటే మనం వెళ్ళే దారి, మనం తీసుకునే నిర్ణయం సరైందో కాదో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన అంతర్గత బలం పెరుగుతుందండి. కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా మనకొస్తుందంట. మంచి అవకాశాలు మన జీవితంలో వస్తాయండి. ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నప్పుడు జీవితంలో సరైన శక్తులు, అవకాశాలు కలుస్తాయి. ఆశీర్వాదం అసలు ఎందుకు అంత ముఖ్యమో అంటే భారతీయ సంస్కృతిలో ప్రతి
ముఖ్యమైన పనికి ముందు పెద్దలు గాని, గురువులు కానీ, దేవుడు గాని ఆశీర్వాదం మనకి చాలా అవసరం. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని, మనకి మేలు కలిగే దిశను అవి మనకి చూపిస్తాయి కాబట్టి. ఉపనిషత్తుల భావం ప్రకారం అండి, ఆశీర్వాదం అంటే శుభశక్తి, మన జీవితాన్ని రక్షించే శక్తి అని అర్థం అన్నమాట. ఆశీర్వాదం అంటే ఒక మాట కాదు, మన జీవితాన్ని కాపాడే శుభశక్తి అండి. ఇంకా చెప్పాలంటే గురువులు, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నవాడు జీవితంలో అసలు ఒంటరిగానే బతకడంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి. రేపొద్దుట నేను మిగతా విషయాలన్నీ గూడా చెప్తానండి. ఫ్రెండ్స్